ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారి తరపున అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు సందేశంలో అమ్మవారు అయితే తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అమ్మవారు తన బిడ్డలతో ఏమని అంటున్నారంటే, తల్లి, ఈ 3 సంఖ్యలలో ఒకటి పట్టుకో బిడ్డా. ఈ క్షణంలో నీ దుర్గమ్మ నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తున్నానో తెలుసుకో అని అమ్మవారు అంటూ ఉన్నారు. మరి మీ మనసులో సాక్షాత్తు ఆ తల్లిని వేడుకుని మీ కోరిక ఏదో అమ్మవారికి చెప్పుకొని ఈ 3 సంఖ్యల్లో ఒక సంఖ్యను మీ మనసులో అనుకోండి. అది అమ్మవారు ఇచ్చినటువంటి 3 అంకెలు ఏంటి అంటే కనుక 2, 6, 8 అనే 3 అంకెలలో ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి. అమ్మవారు మీ గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ముందుగా 2 అనే నెంబర్ని ఎవరైతే అనుకున్నారో వారి గురించి అమ్మవారు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. బిడ్డ, 2 అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నావమ్మా. నీ కష్టాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నావు. కలలో కూడా నువ్వు ఎవ్వరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు. కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుకున్నారు కదూ. అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారిని ఓదార్చుతూ ఉంటావమ్మా. అలాంటి నీ బాధను మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. కానీ నువ్వేమో నీ స్వార్థం మరచిపోయి, నిన్ను మరచిపోయి ఎదుటివారి కోసమే శ్రమిస్తూ ఉన్నావు. కాబట్టే నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు తల్లి. కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో. ఆ సమస్యల వలన నీ మనసంతా గందరగోళంగా ఉంది. దానివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదూ తల్లి. అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏమిటో తెలుసా తల్లి? ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో అమ్మా. నీ మంచి చెడులు చూసుకో, తరువాత ఎదుటివారి మంచి చెడులు చూడు. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని, నిన్ను అర్థం చేసుకుంటారు. నీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం బిడ్డా. ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించటం మొదలుపెట్టు. నీ ప్రతి కోరిక నీ దుర్గమ్మ నెరవేరుస్తాను. ఎందుకో తెలుసా? అంత మంచి మనసున్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తాను చెప్పు? ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది. కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు. నీ జీవితాన్ని బాగు చేసుకో. అందుకు ఏమి అవసరమో అవన్నీ కూడా నేను నీకు అందిస్తానుగా, సరేనా? నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డా అని అమ్మవారు అంటూ ఉన్నారు కదా. ఇక 6వ నెంబర్ని తాకిన వారి గురించి అమ్మవారు ఏమంటున్నారో చూద్దామండి. తల్లి, 6వ సంఖ్యను తాకిన నా బిడ్డవు నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి 2 అలసిపోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసు వరకు చేరనివ్వవద్దు. ఒకవేళ చేరినా వాటిని వెంటనే మరచిపోయే ప్రయత్నం చెయ్యి. కేవలం నీ గురించి మాత్రమే, అంటే 90% నీ గురించే ఆలోచించు. వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను బాగుండాలి అని చెప్పి నీ మీద నువ్వు దృష్టి పెట్టుకుని నీ గురించి ఆలోచించి మిగతా 10% నీ వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళేం నిన్ను పట్టించుకోవడం లేదు కదా. మరొక విషయం, నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్క వాళ్ళకి కూడా బాగు చేయగలుగుతావు. పక్క వాళ్ళ కోరికలు నువ్వు తీర్చగలుగుతావు. వారి ఆశలను నెరవేర్చగలుగుతావు. అంటే మరి ముందు నువ్వు బాగుండాలి, శ్రద్ధగా ఆలోచించాలి. తల్లి, నువ్వు అలసిపోయిన నీ మనసుకి, అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వు. అంతా సర్దుకుంటుందమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. అంతా నీకు అనుకూలంగానే
జరుగుతుంది. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతూ ఉన్నావు. అలా కంగారు పడవద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నువ్వు కోరింది జరగడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు ఓపికగా ఉండాలి. కానీ తప్పకుండా నీ కోరికలు నేను తీరుస్తాను. నా బిడ్డలకు కాక నేను ఎవరికి చేస్తాను చెప్పు? అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. అన్నీ నేనే చూసుకుంటాను. నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే బాగా నాకే తెలుసు. అన్నీ తీరుతాయి. నీ ప్రతి అడుగులో నీకు నేను తోడుగా ఉంటాను. జాగ్రత్తగా ఉండు. చెప్పాను కదా, ముందు నీ జీవితం బాగుపడడానికి ఏది కావాలో అవన్నీ నేను చేస్తాను. వాటిని అందుకుని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో. తప్పకుండా తరువాత నుంచి మీ కుటుంబము, నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది. అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి. దీనికి కంగారు పడకుండా, చిన్న చిన్న కష్టాలకు కృంగి పడుకోపోకుండా ధైర్యంగా నిలబడు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను చేరుకుంటుంది. ఇకంతా శుభమే జరుగుతుంది అని 6వ నెంబర్ ఎవరైతే తాకారో వారి గురించి అమ్మవారు ఈ విధంగా చెప్పారు. ఇక మిగిలినది చివరిది 8వ నెంబర్ ఎవరైతే తాకారో వారిని గురించి అమ్మవారు ఏమి చెబుతున్నారో చూద్దామా? తల్లి, నువ్వు 8వ సంఖ్యను తాకావు కదా, అయితే నీ గురించి చెబుతాను విను. నువ్వు దేనికోసం అయితే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరకు చేరబోతోంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదా, ఇక బాధపడవద్దు. నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు. నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు అందిస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం వద్దు. చెప్పాను కదా, నువ్వు ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో, ఏదైతే నీ దగ్గరకు రాదు అని అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా వస్తుంది. తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావు. అవును, ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావు. ఇకనైనా కళ్ళు తెరిచి చూడు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకో. చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదు. వాళ్ళు తిరిగి నీ మీదే విషమే చిమ్ముతారు. అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి. ఎవరికి ఏది పడితే అది వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు. ఈ విషయం గుర్తుంచుకో. నేను ఎంత నీకు సహాయం చేసినా సరే కానీ చెడువారి స్నేహానికి నువ్వు లోనైతే మాత్రం ఆ సహాయం అంతా కూడా వృధానే అయిపోతుందని గుర్తుంచుకో. చెడు స్నేహం మంచిని చెవికి ఎక్కనివ్వదు. అందుకే చెడుకు దూరంగా ఉండు. చూడు, నువ్వు ఏదైతే ఇక జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతోంది. ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదూ, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో నష్టాలు ఎదురైనా సరే ప్రతిసారి నువ్వు గెలవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నావు. నీ మనసును ధైర్యంగా ఉంచుకుంటున్నావు. ఈ లక్షణమే నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేస్తుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం నేను నీకు ఇస్తాను. ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు. నువ్వు దుర్గమ్మ బిడ్డవమ్మా. నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, అంతకంటే లేదు. అన్నీ నేనే చూసుకుంటానుగా, నువ్వు ధైర్యంగా ఉండు అని అమ్మవారు అంటూ ఉన్నారు. ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు ఇలాంటి చక్కటి సందేశాన్ని అయితే అందించారు కదా. వారి మనసులో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ నెంబర్ అయితే తాకారో వాళ్ళు అమ్మవారు ఆ విధంగా చెప్పారు. మరి అమ్మవారు ఏది చెప్పినా మన మంచి కోసమే చేస్తారు కదా. అలాగే అమ్మవారు ఎవరి గురించి ఏ మాట పలికిచ్చినా సరే అమ్మ ఆజ్ఞ లేనిది ఆ మాట రాదు. మంచో చెడో అమ్మవారి గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినండి. ఆ తల్లి ఏం చెప్తున్నారో కాస్త ఆలకించండి. దానిలో మనకు సంబంధించిన విషయం కానీ ఉన్నట్లు మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించుదాం. మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మనం అనుకున్న ప్రతి పనిలో మనం విజయం సాధిస్తాం. అందులో ఎటువంటి సందేహము లేదు. మరొక విషయం, వీలైనంత వరకు ప్రతి అమ్మ బిడ్డ కూడా రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. అమ్మవారి సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఆ మానసిక సంతోషం ఎంత బాగుంటుంది అంటే మన కష్టాలన్నీ మరచిపోయి ఆ సన్నిధిలో ఉన్నంతసేపు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటాము.
ఆ మనశ్శాంతి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. అందుకే దయచేసి వీలైనంత వరకు అమ్మవారి సన్నిధికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది సాటి అమ్మ బిడ్డగా నేను మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్న విషయం. ఈరోజు అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే అందించండి. మరొక అమ్మవారి సందేశంతో మరో చక్కనిగా కలుద్దాం. మరొక వీడియోలో కలుసుకునేంత వరకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు, కృపా, కరుణ, కటాక్షములు, అమ్మ మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నేను కూడా మీ అందరి తరపున అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.